హలో అండి, అందరికీ నమస్తే. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేస్తున్నానండి. అమ్మ వాళ్ళ ఊర్లో నేను గురువారం వెళ్ళాను కదా, శుక్రవారం, ఇది వచ్చేసి శనివారం రోజు ఉదయాన్నే. పెద్దగా ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదండి, ఎందుకంటే ఉండిందే 2 days మాత్రమే. ఎందుకంటే నేను మళ్ళీ సండే రిటర్న్ అయితే నెల్లూరు వచ్చేద్దాం అనుకుంటున్నా. అంటే ఈరోజే లాస్ట్ డే అనమాట. జస్ట్ ఇంకేంటంటే పిల్లలకి ఆశ చెప్పాను కదా, వాళ్ళని బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళానమాట. కొంచెం సర్ప్రైజ్ చేసినట్లుగా కూడా ఉంటుంది అన్న ఉద్దేశంతో, అంతకు మించి ఇంకేం లేదు. ఒకవేళ లాస్ట్ వీక్ కనుక ఎల్లుండి ఉంటే స్కూల్స్ స్టార్ట్ అవ్వక ముందు ఒక 4-5 రోజులు ఉండైనా వచ్చుండేదాన్ని. బట్ ఇంకా తప్పదు, వెళ్ళడం రావడమే జరిగింది. కాకపోతే 2 days అనమాట ఉన్నట్లుగా అనిపించింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా నాతో పాటు వస్తారు, అంటే లగేజెస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అండ్ ఊరికి వచ్చే రోజు కూడా నేను వీడియో ఏం షూట్ చేయలేదు, లగేజెస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసి వదిలిపెట్టేసి ఇంకా తర్వాత అయితే 1 day అట్లా ఉండేసి వాళ్ళైతే మళ్ళీ రిటర్న్ ఊరికైతే వచ్చేస్తారు. ఇంకా అమ్మ అయితే స్టార్ట్ చేసేస్తుంది అనమాట. ఎందుకంటే దగ్గర 2 months అండి కంప్లీట్గా పిల్లలు అమ్మ దగ్గరే ఉన్నారు. లాస్ట్ మంత్ 24 అంటే కరెక్ట్గా హాలిడేస్ ఇచ్చిన రోజు వాళ్ళు ఊరికైతే వెళ్ళిపోయారు. ఎగ్జామ్స్ అయిపోయాయని చెప్పేసి ఒక 4 days నా దగ్గరే ఉన్నారనమాట. 20 నుంచి హాలిడేస్ అయితే ఇంకా 24th అయితే వెళ్ళారు వాళ్ళు. April 24 వెళ్ళారనమాట. ఇంకా మే మొత్తం అక్కడే ఉన్నారు. June 20కి మేము మళ్ళీ రిటర్న్ అయితే వచ్చామన్నమాట. కంప్లీట్గా 2 months వాళ్ళతో ఉన్నారు కదా. సో ఇంకా అమ్మ అయితే అసలు ఎలా ఉంటుంది ఇల్లు వాళ్ళు లేకుండా అని చెప్పి, అమ్మకి పిల్లలంటే చాలా ఇష్టం అండి. ఇంకా ఉండేది వాళ్ళిద్దరే కదా, దానివల్ల ఏంటంటే వన్స్ మ్యారేజ్ అయ్యి నేను వచ్చేసిన తర్వాత నన్ను అండ్ మా అన్నని వాళ్ళిద్దరిలో చూసుకుంటూ ఉంటుంది. సేమ్ మీరు ఎలా ఉన్నారో వీళ్ళు కూడా అలానే ఉంటారు, అంటే బిహేవియర్ కానీ కొట్టుకోవడం కానీ ఇవన్నీ ఉంటాయి కదా. సో వాళ్ళు ఒక స్టేజ్ వచ్చిన తర్వాత, నాకు పెళ్లి చేసేసిన తర్వాత, ఇంకా మేము పెద్ద అయిపోయిన తర్వాత ఆ చైల్డ్హుడ్ ఏదైతే ఉంటుందో, ఈవెన్ నేను కూడా నా పిల్లలతో చిన్నప్పుడు ఆ టైం అనేది ఎక్కువగా స్పెండ్ చేయలేదన్నమాట. వర్క్ అని అదని ఇదని. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కొంచెం ముందుగా తెలుసుకొని ఉంటే బాగుండేది, నా పిల్లలతో నేను టైం స్పెండ్ చేసేదాన్ని కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో చిన్నపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు మనకి ఆ ఫీలింగ్ని మనం మళ్ళీ క్లియర్ చేసుకుంటూ ఉంటాము. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, పొద్దున్నే వాతావరణం చల్లగానే ఉందండి, వర్షం పడతా ఉందన్నమాట. నైట్ కూడా కొంచెం పడింది. సో దానివల్ల ఇక్కడ కొబ్బరి చెట్టు ఉండిందని చెప్పాను కదా, అది పడిపోయింది గాలి, అంటే మేము కొట్టేసాము. ఎందుకంటే అది చాలా పొడవైపోయింది, ఇంకా ఇంటి మీద ఏమన్నా పడుతుందేమో కొంచెం ఒక వైపుకు వాలినట్టు ఉండింది. ఇంకా దాన్ని ఏంటంటే కొట్టేశారనమాట. కొట్టిన తర్వాత లోపల వేర్లు ఇంకా కంప్లీట్గా పోలేదు. దాన్ని వీళ్ళు ఏం చేశారంటే పోతుంది అని చెప్పేసి కొంచెం హోల్ చేసేసి అందులో నిప్పు పెట్టడం స్టార్ట్ చేశారనమాట, తొందరగా పాడైపోయి వచ్చేస్తుంది అని చెప్పి. బట్ అక్కడ అదొక హోల్ లాగా పడిపోయి వర్షం వచ్చినప్పుడు ఆ నీళ్ళన్నీ అక్కడ ఆగిపోయి అదొక మురికి వాటర్ లాగా తయారైపోయింది. నేను ట్రై చేశాను, బట్ అసలు నా వల్ల కాలేదు. ఆ గడ్డపారని నేను పైకి ఎత్తలేకపోతున్నా, చేతులు ఇంకా మంట వచ్చేసాయని చెప్పి కొంచెం ట్రై చేసి మళ్ళీ అయితే వచ్చేసాను. ఇంక ఇక్కడ అమ్మ ఏంటంటే, రేపు ఇంకా నేను ఊరికి వెళ్ళిపోతున్నాను కదండి, సో ఊరికి వెళ్తున్నానని చెప్పేసి ముందుగానే అన్నీ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. పచ్చళ్ళు ఇంకా అన్నీ. మామూలుగా నిజం చెప్తున్నా, నేను చాలా తక్కువ అండి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకెళ్ళడము. అంటే మళ్ళీ కొంతమంది అనుకుంటారు కదా, వచ్చేసి పుట్టింటి నుంచి తీసుకెళ్ళిపోవడమే పని అని చెప్పేసి. నేనైతే ఆ టైప్ కాదండి. ఇంకా వాళ్ళకి ఏదైనా కానీ నాకు వీలున్నంత వరకు నేను చేయాలనే ప్రయత్నిస్తాను. ఇంకా ఫుడ్ విషయం అంటారా, నేను అసలు మామూలుగా కూడా ఫుడ్ అంత ఇష్టంగా నాకు అవి కావాలి ఇవి కావాలి తినేసేయాలి అనే టైప్ కాదు. నా వరకు వస్తే నేను నా అవసరాల కోసం ఒకరిని ఇబ్బంది పెట్టాలి అని ఎప్పుడు అనుకోనండి. చిన్నప్పటి నుంచి కూడా నా మెంటాలిటీ అలానే ఉంటుంది. దానివల్ల ఎవరిని ఇబ్బంది పెట్టినా వీలైతే నాకున్నంతలో నేను సహాయం చేయడానికి ప్రయత్నిస్తానే తప్ప అవి కావాలి ఇవి కావాలి అని చెప్పేసి అడగను అనమాట. ఈవెన్ అమ్మ వాళ్ళ పరిస్థితి కూడా నాకు తెలుసు కాబట్టి నేను ఏది ఫుడ్ ఐటమ్స్ అయితే అస్సలే అడగను. ఎందుకంటే నేను తిన్ను, అవి తీసుకెళ్ళినా కానీ అక్కడ వాళ్ళ కష్టం నేను మర్చిపోవడము అలా చేస్తూ ఉంటాను కాబట్టి అసలు ఎప్పుడు ఏది తీసుకోని, ఇంకేదైనా కొంచెం తీసుకోవడమే తప్ప ఒక సంవత్సరానికి నిల్వ అన్నీ తీసుకెళ్ళిపోవడం, ఇంకా అమ్మ వాళ్ళు తృప్తి కోసం వాళ్ళు పంపిస్తారే తప్ప నేను ఏది ఆశించు సైడు అంతే అటు సైడు అంతే అండి. ఏదైనా కానీ నా వరకు నేను అంటే ఫస్ట్ నుంచి కూడా నా మెంటాలిటీ ఎలా ఉంటుంది అంటే, ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు అనేలాగే ఉంటుంది. సో దానివల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడం కానీ ఇదంతా కూడా చేసింది. ఒకరి దగ్గర నేను చెయ్యి చాచకూడదు, నా కాళ్ళ మీద నేను నిలబడాలి అనేది మనస్తత్వమే ఉండేది నా దగ్గర చిన్నప్పటి నుంచి. సో నా గురించి నేను చెప్పుకుంటున్నాను
చెప్తున్నానంటే మన మెంటాలిటీ గురించి, మన బుద్ధి గురించి మనం చెప్పుకోకపోతే బయట వాళ్ళకి ఎలా అండి అర్థమవుతుంది? ఒక వీడియో చూసేసో, ఒక షార్ట్ వీడియో చూసేసో, ఏదో ఒక స్టోరీ చూసేసో పలానా అనిత ఇలా అంటే కాదు కదా. నేనేంటి అనేది నా మనసుకు తెలుసు. నేను పుట్టుక నుంచి ఎలా ఉన్నాను, నా మనస్తత్వం ఎలాంటిది అనేది నాకు ఒక్కదానికి మాత్రమే తెలుసు. దాని గురించి మీరేమంటారు? ఈవెన్ మీరైనా కానీ మీ గురించి మీకు తెలిసినంత క్లారిటీగా ఏ ఒక్కరికి తెలియదు. మన తర్వాత మన మెంటాలిటీ ఏంటి అని అర్థం చేసుకునేది ఒక అమ్మ మాత్రమే. సో ఇంకా ఇది అంతా కూడా పచ్చళ్ళండి. నేను లాస్ట్ టైం తీసుకెళ్ళాను కదా, అది చాలా బాగుంటుంది. వాటర్ వేసింది అమ్మ, నేను పాడైపోద్ది అని చెప్పేసి అనుకున్నా, బట్ పాడవలేదండి. 1 మంత్ వరకు ఉండింది. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడు కూడా కొంచెం ఉంటే వేసుకుని తినేసి వచ్చాను. సో ఇంక అందుకని కొంచెం చేసి పెట్టింది అనమాట. ఇది నా ఒక్కటే కాదు, అన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళకి ఇస్తుంది. ఇంకా నాకు కొంచెం పెట్టింది. సో తర్వాత ఇంకా కొంచెం అమ్మ అయితే ఉంచుకునింది అనమాట. ఇంక పండు మిర్చి పచ్చడి కూడా పెట్టిందండి. సో అది కూడా చేసిందనమాట. అమ్మ కూడా ఎక్కువగా ఊరగాయలు అవేం పెట్టదు, సంవత్సరానికి నిల్వ అన్ని చేయడం అదేం చేయదనమాట. ఈసారి ఊరగాయ కూడా పెట్టడం ఇన్నేళ్ళకి 12 ఏళ్ళకి నేను తీసుకెళ్ళింది ఇది ఒక్కసారే. ఇంకేదన్నా చిన్న చిన్న పచ్చళ్ళు అలాంటివి తీసుకెళ్తానే తప్ప ఊరగాయలు పెట్టించుకొని అలాగైతే లేదు. ఎందుకంటే కొంతమంది కామెంట్స్ చూసాను అనమాట, పుట్టింటికి ఎప్పుడు నువ్వే వెళ్తుంటావు అన్నీ అది ఇది అని చెప్పేసి. సో అలాంటి మెంటాలిటీ నాది కాదండి. నాకున్నంతలోనే నేను కడుపు మార్చుకునే ఉంటానే తప్ప ఒక దగ్గర ఆశించి లాక్కొని మనస్తత్వం కాదు. నా కష్టానికి తగ్గ ప్రతిఫలం నేను ఖచ్చితంగా తీసుకుంటాను ఎక్కడైనా కానీ. అదే మనస్తత్వంతోనే ఇన్నేళ్ళు కొనసాగుతూ అమ్మ ఇప్పుడే చేసిందండి. మొత్తం కూడా రోట్లో వేసి, అంటే ముక్కలు ముక్కలు ఉంటాయి కదా మనకి ఆవకాయ అంటే, దాన్ని ఆవకాయ అంటే వేరే ఉంటుంది అనుకుంటా, ఇది మామిడికాయ అది ముట్టి లేకుండా చేస్తారండి. నాకు క్లియర్గా చెప్పడం ఎక్స్ప్లెయిన్ చేయడం రావట్లేదు కానీ. సో ముక్కలు ముక్కలు ఉంటాయి కదా, దాన్ని అయితే మెత్తగా రోట్లో వేసి నూరేసి, దాని తర్వాత అంటే కచ్చా పచ్చగా మరీ మెత్తగా కాకుండా దాంట్లో ఇంకా వెల్లుల్లి, ఆయిల్, ఆవాలు ఇవన్నీ వేసేసి, ఇంగువ పొడి కూడా లైట్గా వేసేసి బాగా ఉడికిచ్చేసి చేసి పెడుతుందనమాట. 1 మంత్ వరకు స్టోర్ ఉంటుంది. లాస్ట్ టైం కూడా నేను కొంచెమే తీసుకెళ్ళా. ఇంకా బాగుందని చెప్పేసి అడిగాను, లేదంటే నేను ఇంకా పక్కన పెట్టేసేదాన్ని. బట్ తినడానికి ఎప్పుడైనా కొంచెం అవసరానికి కొంచెం వర్క్స్లో పడి ఒక్కొక్కసారి నేను వంట చేయను, నిజంగా చెప్తున్నా. అలాంటప్పుడు అది వేసుకొనైనా తినేసి కొంచెం పెరిగేసుకొని తినేస్తామన్నమాట. మొన్న తిన్నాము. ఇంకా అందుకని ఏదన్నా అవసరానికి బాగాలేనప్పుడు, ఓపిక లేనప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి తీసుకెళ్తున్నాను. సో ఇంక అమ్మ అయితే అంట్లు తోముకుంటా ఉందండి. మార్నింగ్ అంటే ఇది కంప్లీట్ ఒక వ్లాగ్ అయితే కాదు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ర్యాండమ్గా అయితే వీడియో షూట్ చేశా. మళ్ళీ ఏంటి సారీ అది ఇది అనకండి, పాపం పనులు చేసుకుంటున్నారు కదండి పొద్దున్నుంచి. మేము వచ్చామంటే అమ్మకి అస్సలు ఖాళీ ఉండదు. అంత ఇదిలో కూడా ఇప్పుడు నేను కొన్నిసార్లు వెళ్ళందు కూడా అంతే. నేను వెళ్ళానంటే వాళ్ళకి లేనిపోని తలనొప్పులే, ఎందుకులే పనులు చేసుకుంటూ ఉంటారు కదా. నేను వెళ్ళానంటే ఇంకా వర్క్ ఎక్కువ. అమ్మకి ఇప్పుడే కొంచెం కాలు నొప్పి అవన్నీ ఉన్నాయి, హాస్పిటల్లో చూపించుకోమని, నాకు పర్లేదులే అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. సో ఎంత పెయిన్ అయినా భరిస్తారండి. కొంతమంది అంటూ ఉంటారు, ఈవెన్ నేను 1 or 2 టైమ్స్ వెళ్ళాను అనుకోండి, ఆ ఊరికే కూతురు వస్తుంది, కూతుర్ని మంచిగా చూసుకుంటారు, ఇలాంటి మాటలు కూడా అంటూ ఉంటారు. నాకు తెలిసినంత వరకు చాలామంది ఇళ్లలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటి వాటి వల్ల చాలామంది అమ్మాయిలు కూడా పదే పుట్టింటికి వెళ్ళరు. పదే కాకపోయినా అట్లీస్ట్ ఒక సంవత్సరంలో, ఈ మధ్య నేను చూసుకున్నట్లయితే నార్మల్గా నేను వెళ్ళేది సంవత్సరంలో సమ్మర్లో వెళ్తా, దసరాలో వెళ్తాను. ఇంకేదన్నా మధ్యలో బాగలేకనో లేదంటే అసలు నేను వెళ్ళను. కాకపోతే ఈ మధ్య కాలంలోనే మీరు చూసినట్లయితే నేను 4-5 సార్లు వెళ్ళాల్సి వచ్చింది. సిచ్యువేషన్స్ అట్లా వచ్చాయన్నమాట. అలాంటప్పుడు కూతురు ఊరికే వస్తుంది, కూతురికి అన్ని పెట్టేస్తారు, కూతుర్ని మంచిగా చూసుకుంటారు, అలా మాట్లాడేస్తారు. వాటి వల్ల చాలా మంది ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళడానికి కూడా భయపడతారు. సో నా విషయానికి వస్తే నన్ను అలా అనేవాళ్ళు అనుకోవచ్చు. ఈవెన్ మీరు కూడా కొంతమంది ఇంతకు ముందు కామెంట్స్ లో పెట్టేవాళ్ళు, ఎందుకు ఎప్పుడు పుట్టింటికి వెళ్తుంటావు, సో మీకు పెళ్ళి మీ అన్నకి పెళ్ళైంది కదా, నువ్వు పదే వెళ్ళకూడదు, ఇట్లా కూడా స్టార్టింగ్ లో అనుకుంటా కామెంట్స్ వచ్చాయి అన్నకి పెళ్ళైనప్పుడు. బట్ నేను ఒకటే చెప్తానండి, మా పేరెంట్స్ ని నేనే, అంటే వాళ్ళకి బ్రతుకుతుందే నా కోసం, మా అన్నయ్య కోసం, పిల్లలంటే వాళ్ళ కోసమే. సో అలాంటిది వాళ్ళు ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. ఆల్మోస్ట్ తెలియకుండానే మనకి టైం అయిపోతుంది. మనకి 30 ఏళ్ళు వచ్చేసాయంటే మన పేరెంట్స్ అంటే ఇంకా 10 ఏళ్ళు 20 ఏళ్ళు ఉంటారు. అది కూడా కళ్ళు మూసి కళ్ళు తెరిచేసరికి అయిపోతుంది. సో దాని తర్వాత వాళ్ళని మిస్ అయ్యే కంటే కూడా నేను రియలైజ్ అయ్యింది కూడా నిజంగా ఈ మధ్య రీసెంట్ టైమ్స్లో నేను కొన్ని సిచ్యువేషన్స్ చూసినప్పుడు ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సో వాళ్ళకి మనమే అండి లైఫ్ అనేది, వాళ్ళు బ్రతికేదే మన కోసం. మనం పనులని అవని ఇవని వదిలేసి వాళ్ళని ఉంటే వాళ్ళు ఇంక దేనికోసం బ్రతుకుతారో వాళ్ళకి అర్థం ఉండదు. అది
అది ఎంత కష్టమైన ఇప్పుడు మా అమ్మకి హెల్త్ కొంచెం బాగోదు, కాళ్ళు నొప్పులు అవి ఉంటాయి. బట్ నేను వెళ్ళానంటే ఎక్కడ లేని ఓపిక వస్తుందండి ఆవిడకి. అసలు నేను వెళ్ళడం ఎన్నిసార్లు అడుగుతారో తెలుసు, నేను ఇంకా రేపు వస్తా ఎల్లుండి వస్తా అంటే అలుగుతారు, బాధపడతారు. అంటే నన్ను ఎప్పుడెప్పుడు చూసుకోవాలా, మంచిగా వండి పెట్టాలి, తినాలి, నా బిడ్డ అక్కడ తింటుందో తినట్లేదో. సో ఇదే ఉంటుంది. వాళ్ళు మన కోసమే బ్రతుకుతున్నప్పుడు మనం వాళ్ళ కోసం ఒక 5-10 రోజులు టైం ఇవ్వలేమా అనిపిస్తుంది. అందుకని రీసెంట్ టైమ్స్లో నేను ఎక్కువగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలీదు. ఈవెన్ మన లైఫ్ అయినా వాళ్ళ లైఫ్ అయినా వన్స్ అయిపోయిన తర్వాత మనము అరే ఎల్లుంటుంటే బాగుండేది, కొన్ని రోజులు వాళ్ళతో ఉండుంటే బాగుండేది అనేలాగా కాకుండా, అంటే గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కీడెంచి మేలెంచాలి అని చెప్పి. అంటే మంచి చెడు చూసిన తర్వాత మళ్ళీ మంచి గురించి ఆలోచించాలి అని ఏదైనా ఆలోచించేటప్పుడు. సో అట్లాగా నేను రియలైజ్ అయ్యాను. దానివల్ల నాకు ఇష్టమైన ప్లేస్లో నేను కొంచెం ప్రశాంతంగా ఉంటాను. అండ్ నా పేరెంట్స్కి కూడా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళని చూసుకోవాలి. వాళ్ళకి ఏం ఉండదండి, నేను మా అన్న అలా వెళ్ళేసి హ్యాపీగా ఉండి పిల్లల్ని తీసుకెళ్తే, ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూసుకోలేకనో నాకు లేకనో కాదు, బట్ మా అమ్మ దగ్గర వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. మా అమ్మ వాళ్ళు ఉంటే ఇంకా హ్యాపీ ఉంటుంది, మా అమ్మ మా నాన్న ఇద్దరు కూడాని. సో అందుకని నేను పంపిస్తాను అంతే. ఎవరికి ఎవరి బిడ్డలు బరువు అవ్వరు, ఎవరికి ఎవరింట్లోనూ ఫుడ్ దొరకనో ఏం దొరకనో పుట్టింటికి వెళ్ళరు. ఆడపిల్లలు అనేవాళ్ళు, ఎవరైనా మాట్లాడేవాళ్ళు, కామెంట్స్ పెట్టేవాళ్ళు, బయట సమాజంలో ఉండేవాళ్ళు ఆలోచించండి. మాటలు అనేస్తారండి, బట్ వాళ్ళ పిల్లల విషయానికి వస్తే వాళ్ళు గొప్పలు కప్పిపుచ్చుకుంటారనమాట. ఇలాంటివి కొంచెం ఎక్కువగా విలేజెస్లో జరుగుతూ ఉంటాయి. సో ఇది వచ్చేసి సాయంత్రం నేను ఎక్కువగా టాపిక్స్ చెప్పేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ గుర్తొచ్చాయండి ఈరోజు. నేను కొన్ని కామెంట్స్ వచ్చాయండి దాని గురించి. నేనేం పట్టించుకోను, అలాంటి వాళ్ళ గురించి ఎందుకండి పట్టించుకుంటాము, మన తల్లిదండ్రులు కదా. సో వాళ్ళకి ఎలాంటి హ్యాపీనెస్ ఇవ్వాలి, వాళ్ళు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు అనేది ఉండేది ఒకే ఒక లైఫ్. సో ఎవరి గురించో బయట మాట్లాడే కాకుల గురించి పట్టించుకోకుండా మీ లైఫ్ని మీకోసం కష్టపడే వాళ్ళ కోసం సాక్రిఫైజెస్ చెయ్యండి. ఇది వచ్చేసి స్కూల్లో, అంగన్వాడీ స్కూల్లో ఇస్తారు కదండి, ఏదో పిండి, దీని పేరు నాకు తెలీదు, ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకొని తింటే భలే ఉంటుంది. అది పక్కింటి అమ్మాయి ఇచ్చిందనమాట, తనకి చిన్న పిల్లలు ఉన్నారు, తనకి ఇస్తూ ఉంటారనమాట, గవర్నమెంట్ ఇస్తుంది. చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు నాకు. ఇంకా నేను అంటే చిన్నప్పుడు కాదు, ఋత్విక్ లౌక్య పుట్టినప్పుడు, నేను ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడే ఉంటుంది కదా నేను పుట్టింట్లో, అప్పుడు నాకు ఇచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు అమ్మ ఇట్లా అప్పుడప్పుడు చేసి పెట్టేది, మంచి తిను బలం అని, గోధుమ నూకతో అనుకుంటా చేసేది. అది అలా అమ్మ ఫ్రై చేసి ఇచ్చిందనమాట లౌక్య అడిగితే, నిజంగా చాలా బాగుంది తెలుసా. సో అట్లాగా ఇప్పుడైనా ఇట్లా ఉంది, కానీ మా చిన్నప్పుడు ఇంకా బాగుండేదండి. నెయ్యి వేసి వాళ్ళే రోస్ట్ చేసి ఇచ్చేవాళ్ళు, భలే ఉండేది అప్పట్లో అయితే. ఇంకా లౌక్య ఆ ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉంది. సో ఈరోజు టాపిక్ మొత్తం కూడా చెప్పడానికే సరిపోయింది. నా మాటల్ని బట్టి, అంటే నా మనసుకి ఏమనిపించిందో అదే ఓపెన్గా మాట్లాడేశానండి. ఎవరు ఏమనుకుంటారో, మీకు గుడ్ అనిపించవచ్చు, బ్యాడ్ అనిపించవచ్చు. సో అలాగని చెప్పేసి మీ అన్నని చూడరంటే, నేను ఉండేది వారమో 4 రోజులు అండి, మిగిలిన రోజంతా ఉండేది వాళ్ళే. వాళ్ళు పక్కనే ఉంటారు, అన్నీ చేసుకుంటారు, మంచిగానే ఉన్నారు అందరూ, ఎవరికి ఏం కాలేదు. బట్ మీరు ఊహించుకున్నట్టు ఇంతకు ముందు రోజులు ఎప్పుడో ఒక 50 ఏళ్ళ క్రితం, సంవత్సరం 100 ఏళ్ళ క్రితం ఉన్నట్టు కంబైన్డ్ ఫ్యామిలీస్ ఉండాలి, అడ్జస్ట్ అవ్వాలి అంటే, అటు ఈవెన్ నేనైనా అటు వాళ్ళు అడ్జస్ట్ అవ్వరు, ఇటు మనము అడ్జస్ట్ అవ్వరు. అంటే అత్తలు అడ్జస్ట్ అవ్వరు, కోడళ్ళు అడ్జస్ట్ అవ్వరు, ఎవరి లైఫ్స్ వాళ్ళవి. అందరి ఫ్యామిలీస్లోనూ ఇష్యూస్ ఉంటాయి, అన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి సో మీ ఫ్యామిలీస్ ఇప్పుడు కామెంట్స్ ఎవరైతే పెడుతూ ఉంటారో నీతులు, వాళ్ళ ఇంట్లో కూడా అలాంటి సంసారమే ఉంటుంది. సో అవన్నీ పక్కన వదిలేసి మనం ఏంటి, మన లైఫ్లో మన కోసం ఉన్న వాళ్ళ కోసం మనం ఏం చేయగలము అనేది ఆలోచించుకోండి. మీ తల్లిదండ్రులు, మీ పేరెంట్స్, మీ అత్తలో, మీ మామలో, మీ హస్బెండ్స్, మీ పిల్లలు, అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అది ఏదైనా కానీ నా విషయానికి వస్తే నా లైఫ్ని నేను సాక్రిఫైస్ చేయాలి అనుకోనండి. నా కోసం ఎవరైతే ఉన్నారో, నా కష్టాల్లో, నా బాధలో, నా ఏడుపులో, వాళ్ళ కోసమే నేను బ్రతుకుతాను తప్ప ఎవరి కోసమో నా ఏడుపుని చూసి కూడా సంతోషపడే వాళ్ళ కోసం నేను త్యాగం చేయాలి నా లైఫ్ని అంటే నేను చేయలేను. అది నా మెంటాలిటీ. సో దీని గురించి మీరు ఏమనుకున్నా నేనేం చేయలేను అబ్బా, ఇంకా అంతకుమించి. ఎందుకంటే నాకు ఉండేది ఒకే ఒక లైఫ్, నేను నా కోసం బ్రతకాలి. కానీ ఇలా సమాజం కోసం అడ్జస్ట్ అవుతున్నాను. ఇంకా నువ్వు సమాజం కోసమే బ్రతకాలి అంటే ఇంకా నేను ఎందుకండి. నిజమే కదా, నా లైఫ్లో నేను అన్ని కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను. బట్ అవతల వాళ్ళకి నేను నచ్చినప్పుడు ఎన్నిసార్లు నేను అడ్జస్ట్ అయినా కానీ వేస్టే కదా. అందుకని నా లైఫ్ నేను బ్రతకాలి అనుకుంటున్నా, అలానే బ్రతుకుతున్నా, రియలైజ్ అయ్యాను. సో కొన్ని మాటలు ఏదన్నా మీకు తప్పుగా అనిపించి ఉంటే క్షమించండి. ఎందుకంటే ఇదంతా నా మనసులో ఉన్న బాధ, అప్పుడప్పుడు చెప్పుకోవాలనిపిస్తుంది కాబట్టి చెప్పేసుకున్నా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.